సికింద్రాబాద్ బాల్రాయ్ ప్రాంతంలో ఇసుక డంపుల వ్యాపారాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం తమ జీవనోపాధికి భంగం కలిగించవద్దు అని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న టాస్క్ ఫోర్స్ రెవెన్యూ అధికారులు ఇసుక డంపులపై దాడులు చేసిన నేపథ్యంలో వ్యాపారస్తులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాము కొనుగోలు చేసే ఇసుకకు వేబిల్లులు కూడా ఉంటాయని అన్నారు. సరైన పత్రాలను తీసుకుంటేనే తాను ఇసుక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 3 తరాలుగా దాదాపు 100 కుటుంబాలు ఇసుక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని వెల్లడించారు. నిన్న దాడులు నిర్వహించిన అధికారులకు తమ వద్ద ఉన్న అన్ని పత్రాలు, కాంటా బిల్లులను చూపించామని తెలిపారు. సక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక వ్యాపారంపై ఇసుక మాఫియా అని చెబుతూ తప్పుడు ప్రచారం చేయటం సరికాదన్నారు. వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కు తమ బాధను తెలియజేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యను పరిష్కరించి తమకు అండగా నిలవాలని కోరారు. సడన్ గా వచ్చేసి ఇక్కడ ఏంది ఇది ఇసుక మాఫియా అవుతుందని చెప్పి అన్ని కుప్పలు అన్ని సీజ్ చేసి ఇక ఇక్కడ ఎవరు ఏది అమ్మద్దు, మీరు అంతా ఇల్లీగల్ దందా చేస్తున్నారని చెప్పిరన్న. యాక్చువల్గా అయితే ఇది మేమేం కొత్తగా చేసేది కాదు, ఇది 3rd జనరేషన్, ఇది మా తాతల కాలం నుంచి చేస్తున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి దీన్ని ఇల్లీగల్ అంటే మాకు ఎవరికి ఏం అర్థం కాలేదు. మీ దగ్గర ఎటువంటి పత్రాలు లేవు, ఇదంతా ఇల్లీగల్ అంటే మేము లీగల్గానే కొంటున్నామన్నా. మాకు ఒకవేళ 50,000 రూపాయలు ఒక లారీ లోడ్ అయితే మాకు 45,000 రూపాయలు ఉన్నా మాకు ఇక్కడ ఎవరు క్రెడిట్ కూడా వేయరు. ఆ 5,000 రూపాయలకు కూడా ఇంకొకళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొని మేము ఇక్కడ లోడ్ కొట్టుకొని అమ్ముకుంటాం. మేము వీడ దగ్గర ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ 100 కుటుంబాలల్లో ఒక్కసారి వచ్చి 100 కుటుంబాల పరిస్థితులు చూడండి. నిన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి ఇదంతా మీరు మాఫియా అది ఇది అని నిన్న అన్నారు. మీడియాలో కూడా అన్నారు. మాకు చాలా బాధ అనిపించింది అన్న. మేము చేసేది మాఫియా కాదు, ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి. మీరు సరైన బిల్లులతోని అనుమతులతోని వ్యాపారం నిర్వహిస్తున్నారు. సరైన బిల్లులతో అన్న మేము ఎవరి దగ్గర అయితే లారీ కొనుక్కుంటామో ఆ లారీ మాకు వేబుల్తో సహా ఇస్తారు. వేబుల్ చేసుకొని కాంటా పెట్టుకొని మేము ఇక్కడ కొనుక్కొని దాన్నే మేము మళ్ళీ ఒక 5 టన్నులు 30 టన్నుల లోడ్ ఒకటి కొనుక్కొని 5 టన్నులు 10 టన్నులు మేము లోకల్గా సప్లై చేస్తాం. నిన్న టాస్క్ ఫోర్స్ రెవెన్యూ వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు చూపించలేదు మీరు? మేము అన్ని చెప్పినామన్న, వాళ్ళకు అన్ని చూపించినాం కూడా. మా దగ్గర ఉన్న బిల్లులు మేము ఏవైతే వేరే లారీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటామో ఆ బిల్లులు చూపించినాము. మేము ఇక్కడ స్టాక్ కొట్టి మేము చిల్లర కాంటా చిట్టి పెట్టి అమ్ముతాం. అవి కూడా చూపించినాం నిన్న. మేము ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదన్న. మేము మా లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా పరిస్థితి అన్న, మేము 100 మంది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం, మా పరిస్థితి ఏంది అని చెప్పి అన్ననే అడుగుతామన్నా. వాళ్ళే మాకు ఏదైనా దారి చూపించాలి.